2024 ఎన్నికల్లో 2 పార్టీలు కూడా టీడీపీ, ఇటు వైసీపీ 2 పార్టీల నుంచి తండ్రి కొడుకులు చాలా చోట్ల బరిలోకి దిగుతున్నారు. అటు తండ్రి ఇటు కొడుకు కూడా కొన్ని లిస్టులు చూసుకుంటే దీనికి సంబంధించి ఎందుకంటే ఈసారి చాలా ఆసక్తికరంగా ఉండబోతున్నాయి ఫలితాలు. ఇటు తెలుగుదేశం పార్టీ కానీ అటు వైసీపీ కానీ ఎందుకంటే తండ్రి కొడుకులు బరిలోకి దిగుతున్న నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అక్కడ చాలా ఆసక్తికరమైన ఫైట్ జరగబోతోంది అని. ఇందులో ప్రధానంగా చూసుకుంటే పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం కీలక ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక్కడ అధికార వైసీపీ అలాగే ప్రతిపక్ష టీడీపీ యాదవ సామాజిక వర్గం అభ్యర్థులకు టికెట్లు ఇచ్చినాయి. 2 కూడా అధికార వైసీపీ తరపున కారుమూరి సునీల్ కుమార్ పోటీ చేస్తున్నారు. ఈయన వైఎస్ జగన్ మంత్రివర్గంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్న కారుమూరి నాగేశ్వరరావు గారి కుమారుడు. మరోవైపు కారుమూరి నాగేశ్వరరావు గారు తనకు నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అలాగే టీడీపీ తరపున ఏలూరు ఎంపీగా పుట్టా మహేష్ కుమార్ యాదవ్ పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎప్పుడైతే ఇది ప్రకటించారో పుట్టా మహేష్ తండ్రి అందరికీ తెలుసు పుట్టా సుధాకర్ యాదవ్. ప్రస్తుతం ఆయన కడప మైదుకూరు నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున బరిలోకి దిగుతున్నారు ఆయన అసెంబ్లీ అభ్యర్థిగా. ఇలా తండ్రి కొడుకులు ఇద్దరు బరిలో ఉన్నారు. అలాగే టీడీపీ ముఖ్య నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అల్లుడు కూడా ఆయన యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్య తూర్పుగోదావరి జిల్లాలో తుని నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే భార్య భర్తలు కూడా పోటీ చేస్తున్నారు. ఒక రకంగా ఉత్తరాంధ్ర వైసీపీలో ముఖ్య నేత విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చీపురుపల్లి నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తుంటే ఆయన భార్య బొత్స ఝాన్సీ విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. అలాగే బొత్స సోదరుడు బొత్స అప్పల నరసయ్య నెల్లిమర్ల నుంచి పోటీలో ఉన్నారు. అంటే అన్నదమ్ములు కూడా. అలాగే ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం నుంచి, ధర్మాన కృష్ణదాసు నరసన్నపేట నుంచి వైసీపీ తరపున అసెంబ్లీలో బరిలో ఉన్నారు. ఇంకోవైపు టీడీపీ అధినేత కుప్పం నుంచి చంద్రబాబు గారు, మంగళగిరి నుంచి నారా లోకేష్ గారు, అలాగే నందమూరి బాలకృష్ణ హిందూపురం నుంచి అసెంబ్లీ నుంచి, అలాగే ఆయన ఇద్దరు అల్లుళ్ళు కూడా అంటే ఒక రకంగా లోకేష్ మంగళగిరి, ఇంకో అల్లుడు భరత్ విశాఖపట్నం. అలాగే ఈయన ఎవరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు చంద్రగిరి నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన ఎంపీగా పోటీ చేస్తున్నారు ఇక్కడ ఒంగోలు నుంచి. అంటే మొత్తం ఆ పార్టీ కానీ వైసీపీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఇద్దరు కూడా ఈసారి ఫ్యామిలీస్కి తండ్రి కొడుకులకి లేదంటే అల్లుళ్ళకి కూతురికి బాగానే ఎంకరేజ్ చేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు కుటుంబంలో ఒకేసారి అందరూ నగ్గేస్తే మొత్తం కుటుంబం అంతా ఇంక మామూలుగా ఉండదు, సంబరాల్లో మునిగిపోతూ ఉంటుంది. లేదు అంటే వాళ్ళ బలాలు ఏంటనేది తెలుస్తాయి. ఏది ఏమైనా ఈసారి ఈ బంధాలు బంధుత్వాలు ఈ తండ్రి కొడుకులు అల్లుళ్ళు లేదంటే భార్యాభర్తలు వీళ్ళ గెలుపులు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది.